వ్యవసాయం చేస్తూ చదివించిన తల్లి, గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన కొడుకు. ఇతని సక్సెస్కు ఫిదా అవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో ఎంతో మందికి చెందిన సక్సెస్ స్టోరీలను చూస్తూనే ఉన్నాం. పేద కుటుంబానికి చెందిన వారు ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకొని ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి అవరోధాలను దాటుకుంటూ విజయ తీరాలను చేరుకుంటూ ఉంటారు. ఈ తరహాలోనే వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఓ అబ్బాయి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తన తల్లి వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించగా గ్రూప్ 1 రాసిన ఆ యువకుడు ర్యాంక్ సాధించాడు. ఈ నేపథ్యంలో ఇతని సక్సెస్ స్టోరీకి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, ఏం సాధించారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? కెరీర్ పరంగా సక్సెస్ సొంతం కావాలంటే ఎంతో కష్టపడాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ తిప్పయ్య గారి రమేష్ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తన సక్సెస్ గురించి రమేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. అమ్మ చెప్పిన మాటలు తనలో కసిని పెంచాయని రమేష్ చెప్పుకొచ్చారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి. అనంతపూర్ జిల్లా ఆర్కొత్తపల్లి గ్రామానికి చెందిన రమేష్ తన సక్సెస్తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. లక్ష్యం కోసం ప్రయత్నించే సమయంలో ఎదురు దెబ్బలు, ఓటములు సాధారణమని, ఓడిపోవడానికి కారణాలను గుర్తించి ప్రయత్నిస్తే సక్సెస్ సొంతమవుతుందని రమేష్ చెబుతున్నారు. మాది వ్యవసాయ కుటుంబమని, చిన్న వయసులోనే నాన్న మృతి చెందాడని రమేష్ చెప్పుకొచ్చారు. అమ్మ ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ పోషించిందని రమేష్ కామెంట్లు చేయడం గమనార్హం. మా ఊరి ఆర్డీఓ సార్లా నేను ఎదగాలని అమ్మ భావించారని రమేష్ చెప్పుకొచ్చారు. 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రమేష్ 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. గురుకుల జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివిన రమేష్ ఆ తర్వాత బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ చేశారు. నేను గ్రూప్ 1 జాబ్కు ఎంపిక కావడంతో అమ్మ ఎంతో సంతోషించారని రమేష్ తెలిపారు. చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతోందని, పేదరికాన్ని రూపుమాపడానికి నా వంతు కష్టపడుతున్నానని రమేష్ చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఉన్న జీజీహెచ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఏపీ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చిందని రమేష్ కామెంట్లు చేశారు. విద్యతోనే పేదరికంను రూపుమాపే అవకాశం అయితే ఉంటుందని రమేష్ కామెంట్లు చేశారు. రమేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.